ఈ రోజు కొత్తగూడెం జిల్లా హెడ్ క్వార్టర్ లో మన జిల్లా వ్యాప్తంగా అందరూ మహిళా సమాఖ్య సభ్యులు మరియు రైతులందరికీ మేము ఆహ్వానించాము. ప్రత్యేకంగా చేప పెంపకం పైన దృష్టి పెట్టడానికి ఈ సభ ఏర్పాటు చేయడం జరిగింది. మండలాల నుంచి ప్రతి మండలాల నుంచి ఒక 20 లేదా ఒక 25 జనాల వరకు వచ్చారు. మొత్తం 400 వరకు సిబ్బంది, మన సర్ప్ సిబ్బంది, బ్యాంకర్స్ మరియు మన మహిళా సమాఖ్య మెంబర్స్, ఇంకా రైతులు ఇక్కడ హాజరు కావడం జరిగింది. వీళ్ళందరికీ చేప పెంపకం లాభాలు చెప్పడం జరిగింది. రైతులందరికీ నా విజ్ఞప్తి ఏముందంటే, చాలా పంటలు మనం వేసుకుంటాము, దాంట్లో పెట్టుబడి పెట్టుకున్న తర్వాత వర్షాలు లేదా ఎండ దెబ్బ వల్ల రకరకంగా రోగాలు, పురుగుల వల్ల కొంత నష్టపోతా ఉంటారు మన రైతులు. కానీ ఒక ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ మనం మాట్లాడతాం, కానీ ఒక దారి కనపడాలంటే దానికోసం ఈ అవగాహన సదస్సు పెట్టడం జరిగింది. దీంట్లో దాదాపుగా 3 లేదా 4 లక్షల వరకు బ్యాంక్ లింకేజ్ ద్వారా సహాయం తీసుకొని పిఎంఈజీపీ ద్వారా 35% సబ్సిడీ వాడుకుంటూ ఇది యూనిట్ సెటప్ చేసుకుంటే ఒక్క సంవత్సరంలోనే మనము దీంట్లో ప్రాఫిట్ లోకి వచ్చే అవకాశం ఉంటది. కొర్రమీన్ చేప పెంపకం ద్వారా మనం చేసుకుంటూ పోతే ఇంకా ఉపాధి హామీ ద్వారా ఉచితంగా నీటి కుంట తవ్వేసి కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈ విధంగా డిఆర్డిఏ అన్ని సౌకర్యాలు వాడుకుంటూ మనం ముందుకి పోవచ్చు. ఖచ్చితంగా మన తెలంగాణ అంటే ఇన్లాండ్ ఫిషరీస్ కి మనము సక్సెస్ కావచ్చు. మనకి ఈ ఒక్క గుంటలో ఇది సాధ్యం ఉంది. దయచేసి అందరు రైతులు చేప పెంపకం అంటేనే ఎకరాలు తవ్వడం అని అట్లా ఆలోచనలు పెట్టొద్దు, అట్లా చేయకూడదు. ఒక్క గుంటలో ఒక ట్యాంక్, ఒక నీటి కుంట మనం పెట్టుకుంటూ పోతే 2-3 కుంటల్లోనే మనకి ఇది సాధ్యం అవుతుంది. సాఫ్ట్వేర్ అబ్బాయిలు, ఎవరైనా సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ హైదరాబాద్ లో ఎంత సంపాదిస్తారో దానికి కంపారిజన్ చేసుకుంటూ ఇక్కడ రైతులు ఈజీగా దీని ద్వారా సంపాదించవచ్చు. జస్ట్ ఏం కావాలంటే ధైర్యంతో, మన నిజాయితీతో ముందుకి పోవాల్సిన అవసరం ఉంది. షార్ట్ కట్ తీసుకొని కల్తీ విత్తనాలు, కల్తీ దానా అవన్నీ పెట్టుకుంటూ పోతే మోసపోతారు. మన దగ్గర అన్ని డిపార్ట్మెంట్స్ తరపున రైతులకి మేము సహాయం చేస్తాము. ఈ సంవత్సరం మనం ఖచ్చితంగా దీనికి సక్సెస్ అవ్వాలని నేను కోరుకుంటూ ముగిస్తున్నాను. థాంక్యూ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.